ఏడుకొండవాడా తండ్రి, నేనెవరో నీకు బాగా తెలుసు. కూడికి కుటికి లోటు లేకుండా తారేపుల గుడిలో ఓ ఎకరం చేపలు చెరువు ఇచ్చావు, బోర్లో వాటా ఇచ్చావు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి మోటార్ సైకిల్ ఇచ్చావు, ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చే పెళ్ళాన్ని ఇచ్చావు. అది ఎందుకు ఎడుతుందో దానికే తేలడం. నా మాట ఎలక్షన్ కూతుర్ని ఇచ్చావు, దాన్ని హైదరాబాద్ లో చదివించి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దాని పెళ్లి. టీవీ సీరియల్లో హీరో లాంటి మేనలని ఇచ్చావు, ఆడితోనే పెళ్లి. పెళ్ళయ్యాక టీవీలో హీరోగా ట్రై చేస్తాను అన్నాడు. సరే, ఆడి మాట మనం ఎంత కాదంటాం. ఓకే అన్నాం. ఈ మధ్య కొత్తగా బీపీ ఇచ్చావు, దాన్ని అసలు వాడలేదు. ఈ పెళ్లి జరిపించలేదనుకో దాన్ని ఆడాల్సి ఉంటుంది. నిన్ను అడగకుండా ఇచ్చావు కాబట్టి ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించేసి ఓ మనవల్లో మనవరాల్లో నా చేతిలో పెట్టేస్తే వాళ్ళతో నేను హాయిగా ఆడుకుంటాను. మాయా ఏడ్రా అత్త ఏడుస్తుంది. అది ఏడవపోతే ఎరైటీ గాని ఏడిస్తే ఎరైటీ ఏంట్రా? ఏమ్మా పూజ, ఎందుకు ఏడుతున్నావు? ఈ పెళ్లి కొడుకు నాకు నచ్చలేదండి. అలాగా? ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చకపోతే ఈ పెళ్లి అయ్యాక నీ నచ్చినోడు తెచ్చి నీ పెళ్లి చేస్తాను గాని ఇదిగా అందాక ఏదన్నా మూలగుని ఆడవా. ఇప్పటికిప్పుడంటే ఏం చేద్దాం? ఆయన తప్పంతా దీంతేనే. వాడు చాలా మంచివాడు, ఇదే భయపడి చేస్తోంది. చాలా సార్లు ప్రపోజ్ చేశాడు కూడా. ఏం డెసిషన్ అయినా ఇప్పుడు తీసుకో, లేదంటే లైఫ్ లాంగ్ నీ బావతోనే అడ్జస్ట్ అవ్వాలి. టాపిక్ ఏరుకొని చావనైనా చేస్తాను గానీ చచ్చిన వాడిని పెళ్లి చేసుకునే. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేవే? నీకు ధైర్యం ఉంటే ఇప్పుడే ఇక్కడే మేము పెళ్లి చేసుకుంటాం. తాళిబొట్టు కూడా తీసుకొచ్చాను. ఓ పని చేద్దాం. రజని, ఈ రోజు నా ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మనం ప్రేమించుకుందాం. నువ్వు త్వరగా రా. ఎక్కడున్నావు? సరే, నువ్వు ఈ తాళిబొట్టు తీసుకుని వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఈ పేపర్లో ఈ ఫోటో పెట్టి పేపర్ మీద నువ్వు చెప్పినట్టు రా. నాన్నగారి పాదాలకు నమస్కారాలు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దానికి 2 కారణాలు. ఒకటి, ఏ యాంగిల్లో చూసినా మీ మేనల్లుడు నాకు నచ్చడం లేదు. రెండోది, నేను అబ్బాయిని ప్రేమించాను. మీ మేనల్లుడిని చేసుకుని రోజు అతని మొహం చూస్తూ వాంతులు చేసుకునే కంటే నేను ప్రేమించిన వాడిని చేసుకుని ఏదో ఒక రోజు వాంతులు చేసుకోవటం బెటర్. ఈ లెటర్ తో పాటు నా కాబోయే శ్రీవారి ఫోటో పెడుతున్నాను. అతన్ని చూశాకైనా మీ మనసు మారుతుందని ఆశిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. పెళ్లి కూడా ఇక్కడే, నన్ను వెతకక్కర్లేదు. పెళ్ళయ్యాక నేనే వస్తాను. ఇట్లు మీ గారాల పట్టి. నాయన ఏడుకొండవాడా, చివరికి ఇది కూడా ఇచ్చేవా నాయన? ఏంటి కొత్త ఉంది? అయ్యి బాబు, నీకు నవ్వు వస్తే ఇన్ని పెన్నాదాలు జరుగుతాయి ఏంటే? ఈసారి నీకు నవ్వు వస్తే ఓ గంట ముందు చెప్తే ఒరేయ్, ఇది ఎక్కడున్నావో పట్టుకోండి. మాయా, ఈ ఫోటోలు ఉంది వీడే. ఏంటి జనం తెరవేట్ చేస్తున్నారు? కొంపదీసి నీళ్ళేమన్నా మరతెట్టేసిందా ఏంటి? చూసావరా, మీ అత్త ఎడితే ఎంత మంచి జరుగుద్దో. కావలసిన మన దగ్గరికి వచ్చారా? మీ టైం స్టార్ట్స్ నౌ. నీకోసమే వచ్చాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే ఈ జీవితమే లేదు. ఏం కావాలి బాబు? నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు కానీ ఎల్లో కాయస్ పట్టుకరా. తీసుకో బాబు. ఎలా తినాలిరా బాబు? నువ్వే తీసివు. ఎంతసేపు ఇస్తారా బాబు? ఇదిగో అయిపోయింది బాబు. మరి నేను వెళ్తాను బాబు. నువ్వు ఉన్నా నాకేం నష్టం లేదు. ఉంటావా వెళ్తావా నీ ఇష్టం బాబు. డబ్బులు ఇస్తే? డబ్బులుంటే నీ ఐస్ ఎందుకు తింటాను బాబు? డబ్బులుంటే ఈ ఐస్లు ఎందుకు అమ్ముకుంటాను బాబు? నా డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. ఇంత చిన్న పిల్లవా అన్నాడు కదా, బుద్ధి లేదు. పక్కనున్న అతన్ని అడగొచ్చుగా. ఆయన ఎందుకు ఇస్తాడు బాబు? ఆయన మా నాన్న కాబట్టి బాబు. ఎవరా నీకు నాన్న? మీ ఇద్దరు కలిసి నాకేదో టెండర్ పెట్టారు బాబు. నా డబ్బులు ఇచ్చేయండి బాబు. నా డబ్బులు ఇదిగో తీసుకో. థ్యాంక్స్ బాబు. వెళ్ళకి నుంచి ఎందుకురా నాన్న అనిపించావు? అసలు ఎవరా నువ్వు? నేను ఒక అనాథం సార్. నాకు అమ్మా నాన్న ఎవ్వరు లేరు సార్. అంటన్న మగవాళ్ళంతా నానా అని పిలుస్తుంటాను సార్. ఆడవాళ్ళని అమ్మా అని పిలుచుకుంటూ బతుకుతుంటాను సార్. అంతేగాని ఐస్ కోసం మాత్రం కాదు సార్. సారీరా, నీకు ఇష్టం వచ్చిన సార్ మనస్ఫూర్తిగా నాన్న పిలు. నేనేమి అనుకోను. ఓకే? ఎలా పుట్టాడో ఏంటో. హాయ్. హాయ్. ఎవరా పిల్లాడు? నా రొక్క మొగుడు. ఏమైంది నీకు? నాకేం కాలేదు. నీకే మళ్ళీ ఛాన్స్ దొరికింది ఆ పిల్లాడు వల్ల. అంటే? అంతే కదా మరి. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడి నా మీద జాలి పడతావేమోనని వెయిట్ చేస్తుంటే. ఎందుకలా? నువ్వు అలా జాలిపడి సారీ చెప్తుంటే, నేను సిగ్గుపడి బెట్టి చేస్తుంటే
భలే ఉంటుంది ఆ ఫీలింగ్. నేను ఎంత ఊహించుకున్నాను తెలుసా? నీ కోరికలు ఎక్కువేమి? ఏదైనా తేమిస్తే కదా తగ్గించుకోవడానికి. జనంతో కొట్టేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు. హబ్బా, టైం టైం టైం. ఇష్టపడ్డ దాన్ని దక్కించుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో నీకు తెలుసు కదా. మరి నా ఫ్రెండ్ ఇష్టపడిన వాడితో పెళ్లి జరగకపోతే తను ఎంత ఫీల్ అవుతుంది? నీ పుణ్యమా అని దాని పెళ్లి జరిగింది. సంతోషించాల్సింది పోయి ఏదో కొంపలంటుకుపోయినట్టు ఎందుకలా ఏడుస్తున్నావు? ఓకే, అంత మంచి పని చేసినందుకు ఎక్స్ట్రా 15 minutes టైం ఇస్తాను. ఓకే, చెప్పు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. యా దేవుడా, ఏ ఆటంకాలు లేకుండా పని అయిపోయేలా చూడు స్వామి. అమ్మొస్తుంది, నీ పెళ్లి చేస్తాదంట. చూసా స్వామి. ఏంటి, నీకు పెళ్ళిందా? ఇంత పెద్ద కొడుకున్నాడా? చిచ్చి, ఏమయ్యా, మొగుడు పెళ్ళాలన్నాక ఏవో గొడవలుంటాయి. సర్దుకోవడం మానేసి దీన్ని వెంటేసుకుని పార్కులంట తిరుగుతున్నావా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీషా? అదే కదా నీకు తెలిసిన ట్రిక్. 4 ఇంగ్లీష్ ముక్కలు 2 గుడ్డ పిల్లికల లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారు పార్కులంట. పెళ్ళాలు ఇచ్చిపెట్టి తిరిగే మగాళ్ళని వల్ల వేసుకోవడమే కదే మీకు తెలిసింది. నా సైట్ కానా ఇవాళ నువ్వోనైనా తెలుసుకున్నారా? సార్, ఈ నా మొగుడు రాత్రి గొడవైందండి. ఇంట్లోంచి వచ్చేసి నీతో తిరుగుతున్నాడు. ఇంకా నాకు ఇది అక్కర్లేదు, విడాకులు ఇప్పించండి. అవును నిజమే సార్, ఇందాక వాళ్ళ అబ్బాయికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించారు. ఏం చేద్దామమ్మా? ఇంత జరగాక వీడితో కాపురం చేయడం నా వల్ల కాదండి. నా పిల్లాడు నేను బతకడానికి మనవర్తిగా ఏదైనా ఉంటే ఇప్పించండి. ఏముంది నీ దగ్గర? ఇస్తరాకుల కట్ట. కంగ్రాచులేషన్ సార్, మేము కండక్ట్ చేసిన బక్రా ప్రోగ్రామ్ లో మీరు విన్ అయ్యారు. మీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగచ్చు. మైక్ ఇవ్వండి. ఎక్కడెట్టు కావాలి ఇది? సిటీ అవుట్స్కట్స్ లో ఏమైనా స్థలం కొన్నావా? మరి మొహం ఎందుకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అలా పెట్టావు, కొంపలు మునిగిపోయినట్టు? ఏముంది, ఇవాళ 6వ రోజు కదా, చెడగొట్టడానికి ఏం ప్లాన్ వేసావని. సార్, నన్ను కాపాడండి సార్. రారా బాబు రా, నువ్వు వస్తాను తెలుసు, కానీ ఎందుకు వచ్చావో తెలీదు. ఏంటి సంగతి? నన్ను కాపాడండి సార్, వాళ్ళు చంపేస్తారు సార్. మరి ఇంకే హాయిగా చచ్చిపోవచ్చుగా. ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడతారు? ముందే తెలుసు కాబట్టి. ఇప్పుడు నీ వెనకాల రౌడీలు వస్తారు, వాడిని చంపేస్తానంటారు. వదలకపోతే నన్ను కూడా చంపేస్తానంటారు. అంతా కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి ఉందే, పేరు నీలిమ. ఇప్పుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటుంది. ఆ తర్వాత పోలీసులు వస్తారు, గంట దొబ్బుద్ది. టైంకి నీలిమ అనే అమ్మాయి ఫోన్ చేయకపోతే ఓ ప్రాణం పోయేది. తెలివిగా వీళ్ళని మాటల్లో పెట్టి ప్రాణం కాపాడారు. కీప్ ఇట్ అప్. రావయ్యా. వస్తాను సార్. నీలు, నీలు, సారీ నీలు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళతో నాకు ఏ సంబంధం లేదని? ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నీలు, ఇప్పుడే చెప్పేస్తా. అలాగే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాయ్. నీలు, 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 నీలు. నీలు, చెప్పేస్తున్నా. No, 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 no. You're already 2 minutes late. I'm sorry. ఆవేశంలో పరిగెత్తి టైం వేస్ట్ చేసుకున్నాం. జస్ట్ ఫోన్లో చెప్పాల్సింది. టూ బ్యాడ్. బై బాయ్.
విషయాన్ని వెంటనే బయట పెట్టాలి నేను. లేదంటే బ్రెయిన్ దెబ్బతినేస్తుంది. నీ మీద ఎలాగూ ప్రదర్శించలేను, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. ఈ రాయి నా కాలికి వెళ్ళి నీకు సాయం చేశాను. నా కోపం అంతా ఈ రాయి మీదే. దీనివల్లే ఆ 2 నిమిషాలు వేస్ట్. ఆగు నేను. నాకు ఒకే ఒక్క రోజు, ఒకే ఒక గంట మాత్రమే మిగిలింది. ఎలాగైనా చెరగొట్టే తెలివితేటలు లేకున్నా రేపు నేను చెప్పిన ప్లేస్కి రా. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్. మన కమిట్మెంట్ లో లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు వస్తావు కదా? మౌనంగా వెళ్ళిపోతుందంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంత చేస్తేనే గానీ వర్కౌట్ అవ్వలేదు. రేపు ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళి మనసులో ఉన్నదంతా కక్కేయాలి. అమ్మాయి ఏడ్చుకుంటా వెళ్తుందంటే ఈడింకా ఏడిపించడం మానలేదన్నమాట. తను ఏమనుకున్నా సరే ఎలా కాలో చెయ్యో తీసేయాలి. బాబు ఈడేంటి? ఎరా ఇంకా మానలేదా? నిన్ను ఏయ్, ఏం చేస్తే మారుతావురా? నీకెలా చెప్తే వింటావురా? ఎట్లా చెప్పాలరా? నాన్న ఒక్క మాట వినన్నా, నేను చెప్పేది కొంచెం వినన్నా ప్లీజ్ అన్నా. ఏం లేదన్నా, రేపు ఒక చిన్న పని ఉందన్నా. అన్న ఇవాళ రేపు వదిలే అన్న. ఎల్లుండి నువ్వు రమ్మన్న చోటికి వస్తాను. నువ్వు ఎంత కొట్టినా కొట్టించుకుంటాను. పల్లెత్తి మాట కూడా అన్నాను. ఎందుకంటే పాప నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు అన్న. నీ కోరిక కూడా తీరినట్టుంటది. కుదరదురా. ఈ రోజు నీ కాలో చెయ్యో తీసేయాలరా. అరే అది అసలు కుదరదన్నా. ఎందుకు కుదరదురా? అన్నా ఒకసారి వెనక్కి చూడు. పొద్దునే రాజకీయాల్లో జాతకం చూసుకుంటే ఊరంతా షికార్లు కొడతా ఉంది. అమ్మాయితో అనుకున్నాను, ఇలా సోలోగా అనుకోలేదు. దేవుడు, కొత్త బట్టలు బాగున్నాయి కదా అని వేసుకున్నాను. ఒక్కో రంగు ఒంటికి పడదంట. ఇదన్నమాట రిజల్ట్. ఈ కార్యాలు కానీ ఏదైనా ఆట గుర్తు. రజనీ, ఈ రోజు ప్లేస్ నువ్వే చెప్తానన్నా. ఎక్కడున్నావు? దామ్మా దా. వచ్చావా? నిన్నే ముహూర్తంలో ప్రేమించడం మొదలు పెట్టాను గాని కలిసి రాలేదు. అందరూ శత్రువులు అయిపోయారు. మీ ఫ్రెండ్స్, ఆ రాయి, ఆ టార్జాన్ కూడా ఒకడు. ఆడికి చిలక్క చెప్పినట్టు చెప్పాను ఎల్లుండి కొట్టుకోరా అని. అయినా పరిగెట్టించాడు. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటే చివరికి హైదరాబాద్ లో తిరిగే వాటర్ ట్యాంకర్ కూడా ఇష్టం లేదు. బుద్ధి పడదొప్పింది. ఇంకా చూస్తావే మొదలెట్టు. ఆ ఈటీవీలో ప్రభాకర్ లాగా యువర్ టైం స్టార్ట్ నౌ అని. ఈ రోజు కూడా నువ్వే రిక్వెస్తున్నావుగా కాబట్టి ఇంకా ఓపుకుంటే యాహూ అని కూడా అనొచ్చు. వద్దమ్మా వద్దొద్దు వెళ్ళు. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి ఏంటి నీళ్ళు ఎందుకలా మూడిగాను? పెళ్లి చేసుకుందామా? ఇంత సడన్ గానా? ఇప్పుడే కదా లవ్ చేయడం మొదలు పెట్టావు. వారం రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేదేముంది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి నా ఫ్రెండ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పావు, గుర్తుందా? దానికి ఆ ఫీలింగ్ కలిగిందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కలిగింది. టీవీలో నీ ఇంటర్వ్యూ చూసినప్పుడే. మరి ఈ వారం రోజులు ఎందుకు నన్ను ఇలా? నువ్వు ఐ లవ్ యూ చెప్పావు. అంతకు ముందే నేను లవ్ చేశాను. వెంటనే నేను ఐ లవ్ యూ అని చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది. ఈ వారం నుంచి నేను ప్రేమించిన మనిషి నన్ను ప్రేమించమని నా వెంట తిరుగుతుంటే నేను ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? అది సరే, ఆ టార్జన్ గారు నన్ను ఎందుకు కొట్టాడు? ఆ సచ్చినాడికి చెప్పాను కొట్టద్దురా అని. జస్ట్ భయపెట్టమన్నాను. ఎందుకు భయపెట్టమన్నావు? ఏమో, చిన్నప్పుడు కోతిగాడివి కదా, సిల్లీ లవ్వో సీరియస్ లవ్వో తెలియాలిగా. భయపెడితే పారిపోతాం అనుకున్నాను. ఓహో. కానీ నా కోసం రాయిని కూడా తన్నావు. ఫోన్లే పర్లేదనిపించింది. అందుకే రజనీ, మనం అర్జెంటుగా పెళ్లి చేసేసుకుందాం. ఇంకా ప్రేమించుకున్నా బోరే. మరి మీ పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పాలి కదా? నాకెవ్వరూ లేరు. ఉన్న అన్నయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పుకో మీ పెద్దవాళ్ళకి. నీళ్ళు, నాకు ముందు వెనక ఎవరు లేరు. మనిద్దరికి ఉన్నది మీ అన్నయ్య ఒక్కడే. తనకు కూడా చెప్పకపోతే ఎలా? కాబట్టి మనిద్దరం తన దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పి ఆశీర్వదించమని అడిగాం. ఇంకా నయం, ఇద్దరం కలిసి తన దగ్గరికి వెళ్ళటమా? తన సంగతి నీకు తెలీదు. ఒప్పుకోవటం ఎలా ఉన్నా వెళ్తే ఇద్దరం తిరిగి వస్తాం లేదో కూడా తెలీదు. అయినా నేను తనతో మాట్లాడి చాలా కాలమైంది. ఇప్పుడు మన విషయం తనతో చెప్పటం నాకు ఇష్టం లేదు. అప్పుడు తప్పు నాదవుతుంది తెలుసా? చూడీలు, ఏదో ఒక రోజు నువ్వు మీ అన్నయ్య కలిసిపోతారు. మీ అన్నయ్య ముందు తప్పు చేసిన వాళ్ళ తలదించుకోవాలి. నా మాట విని రేపు మనిద్దరం కలిసి మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం, సరేనా?
సరే నీ ఇష్టం, కానీ ఎప్పుడు వెళ్దామో నేనే చెప్తాను. నుంచి బయటకి ఎప్పుడు వచ్చారు సార్? ప్రయాణం బాగా జరిగిందా? సార్ 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 పాలసీ చేయండి సార్. నేను ముగ్గురిని చంపడానికి తిరుగుతున్నాను సార్. సార్ వాళ్ళలో ఒక్కడని చెప్పండి సార్, వాళ్ళ చేత ఇన్సూరెన్స్ చేయించుకుంటాను. చంపాల్సిన ఇద్దరు ఒకే చోట దొరికితే చెడగొట్టారు. మీరు ఆలోచనలో ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్ మిమ్మల్ని చంపేస్తారు సార్. మీరైనా ఒక పాలసీ చేయండి సార్, ప్లీజ్ సార్. ఒక్కటి చాలా. సో మీ అన్నయ్యకి ఇష్టం ఉన్నా లేకున్నా అతనే పెళ్లి చేసుకుంటానంటావు. దాని ఇష్టంతో నాకు పని లేదు అంకుల్, నేను ఇష్టపడ్డాను అంతే. పట్టుదల విషయంలో వాడికి చెల్లెలు అనిపించుకున్నావమ్మా. చూడమ్మా, మీ అన్నయ్య నాకు ఎంత ఫ్రెండ్ అయినా వృత్తి విషయంలో శత్రువే. వాడు ఎలాగూ ఇక్కడికి రాడు, నువ్వైనా అప్పుడప్పుడు వస్తున్నమ్మా. ఈ పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి వస్తాం అంకుల్. ఎనీవే, నీ కాబోయే శ్రీవారికి ఏమీ అవ్వకుండా ప్రొటెక్షన్ కావాలి, అంతేగా? భయపడకమ్మా, ఆ టైంకి ఆ ఏరియా సీని పంపిస్తాను, నువ్వు హ్యాపీగా వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. మై ప్లేజర్. టేక్ కేర్ బేబీ. Bye. బాయ్. రేపు ఒకసారి పార్థసారథి ఇంటికి వెళ్ళు. ఒరేయ్, పార్థసారథి ఇంటికి పోయి సార్ ఎవరైనా అడగగానే ఒకే ఒక మాట చెప్పు, రావుగా డ్రైవర్ అని మాత్రం బదిలీ. అంతకు మించి నీ నోటిని ఏమాత్రం ఉపయోగించు. అక్కడ నీ మాట నీ కథలకే కాదు, నీ కంటి చూపులో తేడా వచ్చినా ఇంటికి తిరిగి వెళ్ళేది నేను మాత్రమే.